హాయ్ అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మండే నుంచి ఫ్రైడే వరకు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు గడియారం చూసుకుంటూ టైం టు టైం దాని వెనకే పరిగెడుతూ, పిల్లలకైతే స్కూలు స్టడీస్ టెన్షన్, పెద్దవాళ్ళకి ఆఫీసు వర్క్స్ టెన్షన్, ఆడవాళ్ళకి ఇంట్లో పనులతో టెన్షన్, ఇలా వారం మొత్తం పరుగులు పెడుతూ ఉంటాం కదండి. వీకెండ్ వచ్చింది అంటే ఏదో కాస్త లేటుగా లేవడం, తిన్నామా అనిపించి షాపింగ్కో మూవీకో వెళ్ళడం అయిపోతుంది వీకెండ్. మళ్ళీ మండే నుంచి ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఎవ్రీథింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. లైఫ్ అంతా రొటీన్గా బోరింగ్గా ఉంటుంది కదండి. అలా కాకుండా మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ప్రకృతికి చాలా దగ్గరగా ఉండే, పచ్చదనం ఎక్కువగా ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం ఒక రోజు గడిపినట్లయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అలాంటి ప్లేస్కే మనం ఈరోజు వెళ్తున్నాము. కాశీపట్నంకి దగ్గరలో ఉన్న వైకుంఠగిరి టెంపుల్ అండి. ఇక్కడ అనంత వైకుంఠ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. ఈ వెళ్ళే వేలో అయితే కొండలు, ఇలా చెట్లు అండి, చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రీనరీ, కొండలు వచ్చేసి మబ్బుల్ని తాకుతున్నట్లుగా ఉంటుంది. మబ్బులు కొండల్ని ముద్దాడుతున్నట్లుగా ఎంతో పచ్చదనము, చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మేమైతే వైజాగ్ నుంచి బయలుదేరి కాశీపట్నం చేరుకున్నాము. కాశీపట్నంలో ముందుగా ఒక చిన్న శివాలయం ఉందండి. ఆ శివాలయం అయితే చూడ్డానికి వెళ్ళాము. ఈ టెంపుల్ చాలా చిన్న టెంపుల్, కానీ మర్రి చెట్టు లోపల టెంపుల్ కట్టారా లేకపోతే టెంపుల్కి మర్రి చెట్టే గొడుగు పట్టిందా అన్నట్టు టెంపుల్ మొత్తము కూడా ఇలా మర్రి చెట్టు ఊడలతో మొత్తం నిండిపోయి ఉంటుందండి. పూర్తిగా అన్ని వైపులో కూడా ఓన్లీ వెళ్ళే వే మాత్రమే ఇలా ఉంటుంది. సో ఎంతో ప్రశాంతంగా మేము శివుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరాము. కాశీపట్నం నుంచి రైట్ సైడ్కి మనకి వైకుంఠగిరి వెళ్ళే వే కనిపిస్తుందండి. వే స్టార్టింగ్లో మనకి అక్కడ పోలీసులు ఆపి కొండపైకి ఎలా వెళ్ళాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తూ ఉంటారు. మనం 3 కొండలు దాటుకుని వెళ్ళాలి. సో టర్నింగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువల్ల వాళ్ళు మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అంతేకాదు మధ్య మధ్యలో కూడా మనకి పోలీసు వాళ్ళు ఆపి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఈ వేలో వెళ్తూ ఉంటే వెళ్ళే దారిలో ఇలా అందమైన మబ్బులు, ఆకాశము, గ్రీనరీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళాల్సిన ప్లేస్ అండి. సో ఈ వేలో ప్రకృతి అందాలను చూస్తూ మేమైతే టెంపుల్ని చేరుకున్నాము. సో ఇదే టెంపుల్ అండి. ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అవ్వలేదు, పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఈ టెంపుల్ని చాలా ఎత్తులో ప్రకృతి అందాల నడుమ నిర్మించారండి. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా చల్లగా ఉంటుంది. కనిపిస్తున్నాయి కదా మేఘాలు, గుడిని తాకుతున్నట్లుగా ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుంది క్లైమేట్. ఈ టెంపుల్ నిర్మాణం 2022లో స్టార్ట్ చేసి 2024లో విగ్రహ ప్రతిష్ఠ అనేది చేశారు. ఈ టెంపుల్కి పక్కగా ఒక చిన్న హనుమంతుని టెంపుల్ ఉందండి. ప్రశాంతంగా దేవుని దర్శించుకుని కొండ మీద అందాలని ఆస్వాదిస్తూ ప్రకృతిలో అందాలని చూసి మైమర్చిపోతూ కొండ మీద నుంచి మా జర్నీ అనేది స్టార్ట్ అయింది. మేమైతే ఈ జర్నీ చాలా ఎంజాయ్ చేసామండి. వచ్చే దారిలో కూడా ప్రకృతి అందాలను చూస్తూ చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 o'clock అవుతోంది, కానీ క్లైమేట్ చూడండి ఇంకా మంచుతోనే ఉన్నాయి. కొండలు కూడాను చాలా చల్లగా కూడా ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది అండి. వైజాగ్కి దగ్గరలో ఉన్న వాళ్ళు, లాంగ్ డ్రైవ్ కోసం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.